ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 25. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక ఇంతవరకు మనం స్వతంత్రించుకోలేని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మీ అడుగు పడే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చాను. అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలను ఇచ్చాడు. అదంతా వాళ్ళదే, కానీ ఒక్క షరతు. వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరి దాకా తిరగాలి, తమ పాదాలతో దాన్ని కొలవాలి. అయితే 1/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే 1/3 భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసినదే వాళ్ళకి దక్కింది. పేతురు రాసిన 2వ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశం గురించి చదువుతాము. మనం విధేయత, విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గల నమ్మికతో దానంతటిని మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం. మనలో ఎంతమంది క్రీస్తు పేరిట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నాము? విశ్వాస భూమి ఎంతో విస్తరించింది. దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి. మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం. ఉత్తరానికి, దక్షిణానికి మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. నీకు కనిపించే నేలంతటిని నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. యోధా ఎక్కడెక్కడ తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని సొంతమే. ప్రతివాడు వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదం ఊనారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది, ఈ భూమి నాదే. దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు, దానియేలు, మొత్తంలో నీకు అంత సంతోషం, శాంతి ఎలా దొరుకుతున్నాయి? అతను జవాబిచ్చాడు, అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లా పడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం! అవును, వాగ్దానాల మీద బోర్లగా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యాన్నంతటినీ కౌగిలించుకుంటే అవన్నీ మనవే. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.